ఈ కళని ముంగడికి తీసుకెళ్తున్నటువంటి మేరు గెల్లప్ప గారికి రాష్ట్ర కళాకారుడిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా మదన్ గారు, మరి తర్వాత ప్రభాకర్ గారు, పెద్దోడయ్య పంతులకి, ఎల్లప్ప పంతులకి, సరస్వతి మాయికి నిండు నూరేళ్లుగా ఉండి కళాకాలం ఇటువంటి కోలాటాన్ని మరి మన రెంజల్లో అంతరించకుండా నడపాలని ఒక కళాకారుడు ఎన్నో సంవత్సరాల నుండి తరతరాల నుంచి రెంజల్ గ్రామంలో ముత్తెలమ్మ గుడి దగ్గర దాదాపు ఒక 60 నుంచి 65 సంవత్సరాల నుంచి జడకొప్పు కోలాటం ఇక్కడ వేయడం జరుగుతుంది. మా తరతరాల పెద్దలు మాకు నేర్పించారు. మేము దాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ తరం ఈ డిజిటల్ జమాన్లో కూడా ఈ చిన్నపిల్లలు వేస్తురంటే నిజంగా అది చాలా గొప్ప విషయం. దీనికి కారణం ముఖ్యంగా మా ఎల్లయ్య పంతులు గారు. ఆయన నాకు నేర్పించిన పాటలే నేను ఇప్పుడు ఈ పిల్లలకు నేర్పిస్తున్నాను. చాలా గొప్ప విషయము. ఈ అంతరించిపోతున్న ఈ కళని మన ఎల్లప్ప మాస్టర్ అన్నట్టు బ్రతికిస్తున్నాము. మా గల్లీ పిల్లలు కూడా వాస్తవానికి మా కాలనీ వాసులు కానీ, మా ఊరు వాసులు కానీ, మా ప్రభాకర్, మా తమ్ముడు కరికెల్లి గంగాధర్, శ్రీరామనవమి సందర్భంగా తరతరాల నుంచి ఇక్కడ కోలాటం వేస్తున్నాము. దాన్ని అంతరించిపోకుండా కాపాడుకుంటూ మేము వేస్తున్నాము. నిజంగా దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు.